శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ వారంలో వీరికి లాభస్థానం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. లాభస్థానాన్ని ఒక గ్రహం చూసినా, ఒక గ్రహం వచ్చినా ఏదో విధంగా జాతకుడికి ఆ భావ కారకత్వాలు, ఆ గ్రహ కారకత్వాల ద్వారా సంపద, లాభం, శుభం జరుగుతూ ఉంటుంది. ముందుగా ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నటువంటిది రవి గ్రహం. రవి ప్రభుత్వ ధనానికి కారకుడు, ప్రభుత్వ సంపద కారకుడు. అందువలన ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటిది రావడం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, వృత్తిలో దశమాధిపతి లాభస్థాన ప్రభావం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది, గౌరవం, హోదా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ వారి యొక్క ఏదో ఒక అభివృద్ధి, వాళ్ళకి ప్రభుత్వ సర్వీస్ రావచ్చు, పదవి రావచ్చు, ఏదైనా హోదా లభించవచ్చు, ఏదైనా వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది. దాని తర్వాత బుధుడు అష్టమాధిపతి, లాభాధిపతి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, వారసత్వ సంపద ద్వారా మీకు సంపద లభిస్తుంది. ఇది ఈ రెండు గ్రహాలు బుధుడు రవి కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. దాంతో దశమాధిపతి లాభాధిపతితో కలిసినప్పుడు ఏమవుతుందంటే వృత్తిలో హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మొత్తం మీద విద్యార్థులకి స్కాలర్షిప్లు, వాళ్ళ చదువుకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇక కుజుడు రాష్ట్రాధిపతిగా, షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉంటూ లాభాన్ని వీక్షిస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఏదైనా ఆకస్మికంగా భూములు, స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల కానీ, లేదా రుణ ప్రయత్నం వల్ల కానీ, లేదంటే ఏదన్నా మీకు ఇన్సూరెన్స్ అంటే కామన్గా అది జరగకూడదు కానీ ఏదో ఒక ప్రమాదమో, లేదంటే మీ యొక్క వాహనం పోవడం వల్ల, లేదంటే గృహం ఇబ్బంది వల్ల మీరు ఇన్సూరెన్స్ చేసి ఉంటే దాని ద్వారా మీకు ఆ ధనం లభించే అవకాశం ఉండదు. అలాగే భూములు, స్థిరాస్తులు ఇది కూడా బాగుంది. ఇక గురువు ధన పంచమాధిపతిగా సప్తమంలో ఉంటూ లాభాన్ని వీక్షిస్తున్నాడు పంచమ దృష్టితో. ఆ కారణం వల్ల వచ్చిన సంపదను ఏం చేస్తాడంటే గురువు చూడటం వల్ల దాన్ని 2-3 రెట్లు పెరుగుతుంది. మీకు ఉదాహరణకి ఏదో ₹1,00,000 రావాల్సి ఉంటే గురువు చూడటం వల్ల 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే సంతానం సహకరించవచ్చు. మీలో ఉన్నటువంటి నైపుణ్యం, టాలెంటు రుజువు చేసుకోవాలి కానీ మీలో ఉన్నటువంటి విద్య ద్వారా కూడా ఆదాయం లభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆదాయ వనరులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ధనం ఏం చేద్దామని ఆలోచిస్తే శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా 12వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. దీనివల్ల జాతకుడికి సౌకర్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఏదన్నా ఒక విలాసవంతమైన కారు కొందామని కానీ, గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మంచి ఫర్నిచరు, అలాగే మొత్తం గృహ ఉపకరణాలు మార్చడం, మంచి ఫర్నిచర్ వేసుకోవడం, ఈ విధంగా ఖర్చు పెట్టవచ్చు. లేదా భార్యకి బంగారు ఆభరణాలు కొనవచ్చు. లేదంటే మీ అమ్మాయికో, మీ కోడలకో, లేదంటే మీ యొక్క మనవరాలకు, అంటే స్త్రీ సంతానానికి కానీ స్త్రీలకి కానీ వారికి తగిన బహుమతులు ఇవ్వడం, వాళ్ళని సంతృప్తిపరచడం, అక్క చెల్లెలను సత్కరించవచ్చు, గృహం కట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంది. లేదంటే జీవిత భాగస్వామి అవసరానికి ఏదో ఒక బహుమతి కూడా ఇవ్వచ్చు. అయితే ఏంటంటే ఇది ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా దాన్ని మించినటువంటి ఎక్స్పెండిచరు ఈ వారంలో మీకు కనబడుతుంది. అలాగే మరి ఈ పండగ వాతావరణంలో మీరు కూడా మీకు ఉన్నటువంటి సరదాలు ఏదైతే మీ యొక్క జీవితాశయం ఉందో, మీ సరదా ఏదైతే ఉందో దాన్ని సంతృప్తిపరిచి దాన్ని కొనుక్కోవడం కానీ, సంపాదించడం కానీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీకు అత్తవారి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ బహుమతి రూపంలో ఏదైనా వాహనం లాంటిది ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇంకా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు మీ యొక్క సొంత ప్రాంతంలో ఉన్నటువంటి స్థిరాస్తుల మీద ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ, అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయం కానీ ఏంటంటే కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
విద్యార్థులు మంచి విద్యలో రాణిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ప్రస్తుతం హాస్టల్లో చేరే ప్రయత్నం కానీ వేరే రూమ్ తీసుకొని అక్కడ చదువుకునే ప్రయత్నం కానీ నెరవేరే అవకాశం ఉంది. సో ఇక్కడ గురువు యొక్క దృష్టి వల్ల జాతకుడు నడవడికలో మార్పు వస్తుంది, మంచి ఆలోచనలు మంచి అలవాట్లు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 9వ తారీఖు నుంచి గురువు వక్రించి 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఆర్థిక త్రికోణం 2, 6, 10 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి మానివేసి ఉన్నా, మీరు ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, ఈ సమయంలో మరి ఈ వారం చివరిలో తిరిగి మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ బంధుత్వాన్ని కానీ లేదంటే ఏదో కారణాల వల్ల ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం కానీ ఈ గురుగ్రహ ప్రభావం ఉంది. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జాతకుడు గతంలో కన్నా ఎక్కువ శ్రమపడి తన యొక్క ఉన్నతినికి తగు విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఇంకా ధనస్థానం మరి గురువు వీక్షిస్తాడు. ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వీక్షించడం వల్ల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, మిగతా సంపద కూడా ఏదన్నా వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఆదాయం ఉంది. అయితే ఏంటంటే ఒకే ఒక పొరపాటు ఈ రాశి వారు చేయకుండా ఉండవలసి ఉంటుంది. అది పంచమ స్థానంలో రాహు ప్రభావం వల్ల స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ కానీ జోదం వాటికి వెళ్ళకూడదు, ఎటువంటి బలహీనతలకి లొంగకూడదు, పరిచయం లేని వారితో ఎటువంటి కాంట్రాక్టులు పెట్టుకోకూడదు. దీనివల్ల మరి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది పడుతుంది, చెయ్యని యొక్క తప్పుకి మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది, చెప్పుకోలేని బాధలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు అటువంటి వాటికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కేవలం ఇటువంటి ఈజీ మనీకి మరి అటువంటి పరిచయాలకి దూరంగా ఉంటే మంచిది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు, అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క
చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.